న్యూరో పల్మనాలజీ అండ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సాయిదీప హాస్పిటల్ చందనగర్ హైదరాబాద్. సారలమ్మ గద్దె దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నేనున్నది సమ్మక్క గద్దె ప్రాంగణంలో. గోవిందరాజులు గద్దె దగ్గరికి నేను వచ్చాను. ఇక్కడ ఇంత పెద్ద దిమ్మెలు కనిపిస్తున్నాయి, బెల్లం దిమ్మెలు. ఇటు చూస్తేనేమో చిన్న చిన్న సైజుల్లో కనిపిస్తున్నాయి. అవెందుకు? ఇవి మొక్కు లేని వాళ్ళు అమ్మవారికి బంగారం అంటే ఇష్టం అని. మేమిప్పుడు హైదరాబాద్ నుంచి తాడవాయి చేరుకున్నాము. ఇదిగోండి, గిరిజన కళారూపాలతో ఈ స్వాగత తోరణాన్ని ఎంత అద్భుతంగా అలంకరించారో. ఈ రోడ్డు గుండా మనం లోపలికి వెళ్తే సమ్మక్క సారలమ్మల దర్శనం అవుతూ ఉంటుంది. ఎంతో మంది భక్తుల కోసం ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉన్న ఈ స్వాగత తోరణాన్ని చూస్తేనే రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మేము సమ్మక్క గద్దె దగ్గరికి వచ్చాము. ఇంతకు ముందు ఇలాగా శిలా తోరణాలు ఉండేవి కాదు. ఎంత చక్కగా ఇప్పుడు వీటిని ఆర్చిల్లాగా గద్దెల చుట్టూ ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మేడారం జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా మారినవి ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ తోరణాలు. చూశారు కదా, ఆదివాసీల జీవితం ఎలా ఉంటుంది, వారి సంస్కృతి సంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాలు, వారు ఉపయోగించే వస్తువులు ఎలా ఉంటాయి, వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అనేది చెప్పే విధంగా ఇలాగా అనేక రకాలుగా వారికి సంబంధించిన విశేషాలతో ఇక్కడ తోరణాలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేనున్నది సమ్మక్క గద్దె ప్రాంగణంలో. ఇదిగోండి, సమ్మక్క గద్దె ఇక్కడే ఉంది. సమ్మక్కని అందరూ దర్శించుకుంటూ ఉన్నారు. మంత్రివర్యులైన సీతక్క గారు ఇక్కడికి వచ్చారు. ఆమెతో పాటు చాలా మంది భక్తులు, ఆమె చిన్ననాటి స్నేహితులు కూడా వచ్చారు. మనందరికీ తెలిసిందే కదా, సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ అలాగే బెల్లాన్ని సమర్పిస్తారు. కొంతమంది తమ శక్తి కొద్దీ ఆసక్తి కొద్దీ చీరలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇదిగోండి, మహిళా భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి సమ్మక్కకి తమతో పాటు తీసుకొచ్చిన వస్తువుల్ని సమర్పిస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే, సమ్మక్కకి సారక్కకి ఎలాంటి గుడి ఉండదు, ఎలాంటి ఏర్పాట్లు ఉండవు, ఇలా ఓపెన్ గా ఉంటాయి. వాళ్ళు గద్దెల రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న కోయ పూజారులు భక్తులకి బొట్లు పెడుతూ ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తుంటారు. కోయ పూజారులందరికి కూడా ఇప్పుడు స్పెషల్ గా ప్రొటెక్షన్ కోసం అని చెప్పి టోపీలను ఇచ్చారు. సారలమ్మ గద్దె దగ్గరికి వచ్చాము. తన తల్లి అయిన సమ్మక్క గద్దె వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశారు. అంటే గిరిజనులు వాళ్ళ ఆచార వ్యవహారాలకి సంబంధించి ఇక్కడ కూడా శిలా తోరణాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రత్యేకమైన పూజ అంటూ ఉండదు, ఒక పూజా విధానం అంటూ ఏది ఉండదు. జస్ట్ భక్తులు తాముకు నచ్చినట్టుగా అమ్మవార్లకి ఏవైతే తీసుకొస్తారో పసుపు కుంకుమలు, బెల్లము, జాకెట్ ముక్క, చీర లాంటివి వాటినే ఇదిగోండి సారలమ్మకు కూడా సమర్పిస్తూ ఉన్నారు. సారలమ్మను చూడండి, భక్తుల ఉత్సాహం ఎలా ఉప్పొంగుతుందో చూడొచ్చు. మనము మొక్కులు చెల్లిస్తున్నారు. సమ్మక్క గద్దెకే కాకుండా సారలమ్మ గద్దెకి కూడా ఇక్కడ మొక్కులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదా, శిలా స్తూపాలు, వీటన్నిటిని కూడా రాతితో ఏర్పాటు చేశారు. అసలు ఆదివాసీలు అడవి దేవతలు అంటేనే మొత్తం జంతువులు, ప్రాణులు అన్ని ఉంటూ ఉంటాయి కదా. ఇదిగోండి, ఇక్కడ మనుషులు జంతువులకి పూజ చేస్తున్నట్టుగా, అలాగే వేరు వేరు ప్రాంతాలకి సంబంధించిన విశేషాలను కూడా ఇక్కడ శిలల మీద చెక్కడం అనేది జరిగింది. ఎక్కడ చూసినా గానీ జంతువులతో మనుషులకి ఉన్న అనుబంధం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల గద్దెల వద్ద మంచిగా స్పెషల్ గా ఎక్కడ చూసినా గానీ ఈ శిలా తోరణాలు ఆదివాసీల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వారి జీవితాలకు సంబంధించిన ఈ విశేషాలతో చెక్కిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎక్కడ చూసినా గానీ ఈ మేడారం అడవుల్లో కనిపించే జంతువులు, పశుపక్షాదులు, మనుషులు, ఇలా రకరకాలమైన ఈ శిలా తోరణాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇంకొక గద్దె వద్దకు వెళ్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నది సారలమ్మ గద్దె దగ్గర. మరో గద్దె ఇక్కడ ఉంది, చూద్దాం. గోవిందరాజులు గద్దె దగ్గరికి నేను వచ్చాను. గోవిందరాజులు అంటే మరెవరో కాదు, సమ్మక్క కొడుకు, సారలక్కకి సోదరుడు. అదిగోండి, ఈయన కాకతీయులతో జరిగిన పోరాటంలో అమరుడయ్యాడు. ఇక్కడ చూడొచ్చు, గోవిందరాజుల గద్దె ఇది. మిగతా సమ్మక్క సారక్కల గద్దెల్లాగే ఈ గద్దెను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సేమ్ భక్తులు అక్కడైతే ఎలాగ పసుపు కుంకుమలు
మొక్కులు చెల్లించారో ఇక్కడ కూడా అలాగే ఉంది. తమ కోరికలు నెరవేరాలని భక్తులందరూ కూడా ఈ గద్దె చుట్టూ చేరి మొక్కులు చెల్లించేసి ఎలా తలలు వాల్చి అలాగే ఈ గద్దెల్ని ఆలింగనం చేసుకుంటూ తమ కోరికలు చెప్తున్నారో చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా అక్కడ ఎలాగైతే సమ్మక్క సారలక్కల పక్కన శిలా తోరణాలు కనిపించాయో ఇక్కడ కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. మీరందరూ చూడొచ్చు. అదిగోండి పైన కనిపిస్తుంది ఒక ఖడ్గ మృగం కనిపిస్తుంది, అలాగే శివుడి ఆకారం కనిపిస్తుంది, విల్లు ధనుస్సు బాణాలు కనిపిస్తున్నాయి, అలాగే పడవలు, ఇదిగోండి వ్యవసాయానికి వాడే వస్తువులు, చేపలు, ఇలా రకరకాలైనవి. అంటే ఆదివాసీలు తమ జీవితంలో ఏదైతే ఇంపార్టెంట్ గా ఉంటాయో ఒకప్పటి ఆదివాసీల చరిత్ర ఏదైతే ఉందో దాన్నంతటిని కూడా ఇలా విగ్రహాలు వీటన్నిటి రూపంలో చెక్కడం అనేది జరిగింది. ఎందుకంటే ఆదివాసీలు సమ్మక్క సారక్కల చరిత్ర అందరికీ తెలిసింది కాదు, భావితరాలకి మరికొంతమందికి ఈ చరిత్ర తెలియాలని ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మనం వరుసగా ముందుగా సమ్మక్క దర్శనాన్ని చేసుకున్నాము, ఆ తర్వాత సారక్క దర్శనం చేసుకున్నాము, ఆ తర్వాత గోవిందరాజుల దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం వచ్చింది పగిడిద్దరాజు గద్దె వద్దకు. పగిడిద్దరాజు మరెవరో కాదు, సమ్మక్క భర్త, సారక్క తండ్రి. ఆయన కూడా ఈ యుద్ధంలో అమరులయ్యారు. ఆయనకి సంబంధించిన గద్దెని మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఆడవాళ్ళకైతే గద్దెలకి చీరలు చుడుతూ ఉన్నారు, మగవాళ్ళు కాబట్టే ఇక్కడ ఈ పంచలు దోతీలు లాంటివి ఈ గద్దెకు అలంకరించారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్న కోయ పూజారులు పసుపు కుంకుమల్ని బొట్టుగా అందిస్తూ ఉన్నారు, చాలా మంది కానుకలుగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇదిగోండి తమ మనసులోని కోరికలని భక్తులు ఎలా తెలియజెప్తున్నారో చూడండి. సమ్మక్కని సారక్కని వాళ్ళ గద్దెల్ని ఆలింగనం చేసుకుని తమ మనసులోని కోరికల్ని తీరాల్సిన విషయాల్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన స్తూపాలని మీరు చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ఆదివాసీ సంస్కృతి కనిపిస్తుంది. అసలు సమ్మక్క సారక్క చరిత్ర ఎవరికీ తెలియదు, నాగరికత అభివృద్ధి చెందుతుంది, దానికి తగినట్టుగానే ఈ జాతర కూడా మార్పులు చెందుతూ ఉంది. అయితే ఇక మీదట ఎవరో వచ్చి ఏదో చెప్పింది చరిత్రగా అలాగే ఒక పురాణంగా మారాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూనుకుని ఇలా అనేక ఏర్పాట్లు చేసింది. కానీ మీరు ఒక్క విషయం గమనించారో లేదో, ఈ గద్దెల చుట్టూ కూడా అనేక రకాలైన ఆకారాలు కనిపిస్తున్నాయి, ఆకృతులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికదే స్పెషల్ గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి మేడారం జాతరలో స్పెషల్ ఆకర్షణ మరేంటో కాదు, అదిగోండి పెద్ద పెద్ద ఆర్చులు ఎంత బాగున్నాయో కదా. ఎందుకంటే సమ్మక్కలకి గుడి ఉండదు, ఎలాంటిది ఉండదు, మొత్తం ఓపెన్ ప్లేస్ లో 24 గంటలు 365 రోజులు ఇలా ఓపెన్ ప్లేస్ లోనే సమ్మక్క సారక్కల గద్దెలు ఉంటాయి, గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెలు కూడా ఉంటాయి. భక్తులు ఇక్కడికి వచ్చేసి తమ కోరికల్ని చెప్పుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడి నుంచి పసుపు కుంకుమలు బెల్లాన్ని మళ్ళీ ప్రసాదంగా తీసుకెళ్తూ ఉంటారు. ఈ తోరణాలు అనేవి ఏర్పాటు చేసిన తర్వాత సమ్మక్క సారక్క గద్దెల అందం మాత్రం మరింత పెరిగింది. అలాగే వాటికి సంబంధించిన చరిత్రను తెలుసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అని చెప్పొచ్చు. సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజుల దర్శనం అద్భుతంగా జరిగింది. ఆసియాలోనే పెద్ద గిరిజన పండుగగా కుంభమేళాగా ఇంత పెద్ద పేరు ఈ జాతరకి ఎలా వచ్చింది? ఎవరి సమ్మక్క సారక్క? నేను ఇప్పుడు వీళ్ళ కథ చెబుతాను వినండి. ఇప్పటి జగిత్యాల జిల్లా పోల వలసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించడంతో ఆమె చుట్టూ కూడా అప్పుడు సింహాలు పులులు రక్షణగా ఉన్నాయంట. దాంతో ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. ఆమె హస్తవాసి చాలా మంచిదని అప్పట్లో నమ్ముతుండేవారు. ఆ తర్వాత సమ్మక్కను తమ మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవలసపై దండెత్తాడు. ఆయన దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. దీంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఉగ్రుడై మేడారం మీద దండెత్తుతాడు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ,
జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. అయితే కాకతీయ సేనల ముందు వాళ్ళు తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. మేడారం జాతరకు ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా జంపన్న వాగులో స్నానం చేస్తూ ఉంటారు. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల ఒక బరిణె కనిపించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉన్నారు. ఇక అప్పటి నుంచి సమ్మక్క సారక్క జాతర ఎంతో అద్భుతంగా సాగుతోంది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు 4 రోజుల పాటు సమ్మక్క సారక్క జాతర పూర్తిగా ఆచార వ్యవహారాలన్నీ ఆదివాసీ పద్ధతుల్లో ఉండేలాగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా ఈ జాతరకు తరలి వచ్చి అమ్మలను తమ కోరికలు తీర్చాలని మొక్కులు చెల్లిస్తూ వేడుకుంటూ ఉంటారు. 2 ఏళ్లకోసారి వచ్చే ఆదివాసీల పండగ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆదివాసీలు 2 ఏళ్ల పాటు ఎదురు చూసి అమ్మల్ని కొలుచుకుంటూ ఉంటారు. ఆదివాసీలు ఖరీదైన కానుకల్ని సమ్మక్క సారలకు సమర్పించలేరు కాబట్టి తమకు చేతనైనది ముఖ్యంగా బెల్లం, ఇప్ప పువ్వు, అలాగే నాటుకోళ్లు వంటివి అమ్మవార్లకి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రస్తుతం నేను ములుగు జిల్లాలోని మేడారంలో ఉన్నాను. ఎక్కడ చూసినా కానీ బెల్లం షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బెల్లాన్ని ఎవరు బెల్లం అని మాట్లాడరు, ప్రసాదం అని చెబుతూ ఉంటారు. ఇదిగోండి, దీన్నే ఎత్తు బెల్లం అమ్మబడును అంటూ ఎక్కడ చూసినా మనకి బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, ఈ బెల్లం కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద దిమ్మెల్లో కనిపిస్తోంది. అటు చూసినప్పుడు ఇక్కడ కూడా వేర్వేరు సైజుల్లో బెల్లం కనిపిస్తుంది. రకరకాల రంగులు కూడా ఉన్నాయి. అయితే దేవుడికి ఎవరైతే మొక్కుకుంటారో సమ్మక్క సారక్కకి వాళ్ళు ఈ బెల్లాన్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద కాటాలు, తూకం లాంటివి ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీటిలో ఇప్పుడు నా ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారక్కకి ఇస్తాము అని చెప్పి మొక్కుకున్నాం అనుకోండి, అలా దానికి సరిపోయేంత బంగారాన్ని ఇక్కడ తూచి తీసుకెళ్లి సమ్మక్క సారక్కలకు ఇస్తూ ఉంటారు. ఇక్కడ షాపు ఆమె ఉంది, చాలా కాలంగా బెల్లం అమ్ముతూ ఉంది. తన్నే అడుగుదాం. అమ్మ నమస్తే. అమ్మ, బెల్లము ఎందుకు భక్తులు అమ్మవార్లకు ఇస్తూ ఉంటారు అంటే, మనం మామూలుగా వేరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరు రకాలైన అమ్మవార్లకి దేవుళ్ళకి సమర్పిస్తాం కదా, ఇక్కడ బెల్లమే ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే సమ్మక్క తల్లికి బంగారం అంటే ఇష్టం కాబట్టి బంగారం ఏమన్నా అమ్మ నాకు ఇది కావాలి ఆ కోరుకుంటారు. కోరుకున్న తర్వాత నాకు అది అయితే నేను నా ఎత్తు నిలువు బంగారం ఇస్తా అని మొక్కుంటారు. కేజీ బంగారం ఎంతమ్మా? 65 రూపాయలు. అంటే ఎవరైనా అమ్మవార్లకి బంగారం ఇయ్యాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మరి బేరవాడితే తగ్గిస్తారా? తగ్గియం. 65 అన్న కాడ 60 అట్లా ఇస్తాం. 60-70 కేజీలు అట్లా ఉన్నప్పుడు 60 రూపాయలకి ఇచ్చేస్తాం అంతే. ఇక 60కి మాత్రం కిందికి పోవు. ఓకే. ఇక్కడ ఇంత పెద్ద దిమ్మెలు కనిపిస్తున్నాయి, బెల్లం దిమ్మెలు. ఇటు చూస్తేనేమో చిన్న చిన్న సైజుల్లో కనిపిస్తున్నాయి. అవి ఎందుకు? ఇవి మొక్కు లేని వాళ్ళు అమ్మవారికి బంగారం అంటే ఇష్టం అని మొక్కురు కదా, అలాగ వస్తారు కాబట్టి జనాలు అమ్మవారికి ఇదే బాగా ఇష్టం అని దీన్ని తీసుకుపోయి అమ్మవారికి ఇంత పెట్టి వాళ్ళు ఇంత ప్రసాదం ఇదే అమ్మగారు దాన్ని పట్టుకపోయి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకు 5గురికి పంచి పెడతారు. అట్లా ఇప్పుడు ఏడాది పొడవునా ఉంటాయా ఈ షాపులన్నీ? ఎప్పటికి ఉంటాయి. మీరు కూడా ఎప్పుడు ఎత్తు బంగారం అమ్ముతూ ఉంటా అంటే జాతర 4 రోజులే జరిగిద్ది, 2 ఏళ్లకోసారే జరిగిద్ది కదా? ఎప్పటికి 24 గంటలు ఎత్తు బంగారం పెట్టుకునే ఉంటాం. ఇదే మీకు ఎన్నేళ్లుగా నడుపుతున్నారు ఈ షాపు? మేమా ఇప్పుడు అంటే 30 అవుతుంది, 30 సంవత్సరాలు అయితే. ఒక్కసారి నేను చూడొచ్చా దీని వెయిట్ అది ఎలా ఉంటుంది? చూడండి, 9 కేజీలు ఉంటది. ఒకటి 9 కేజీలా? చూసారా ఈ దిమ్మ? అమ్మో, నేను లేపలేకపోతున్నాను. నువ్వు తీస్తావా? చూసారు కదా, సమ్మక్కకి సమర్పించే బంగారం ఇది. ఇప్పుడు మనుషుల వెయిట్ ప్రకారమే చేస్తా ఉంటారా, లేదు అంటే ఇంకా
వాళ్ళు ఏది మొక్కుకుంటే దాని ప్రకారం జరుగుద్దా? మనసులే మొక్కుకున్నట్టే పెట్టుకుంటారు. ఆ, ఇప్పుడు నువ్వు అమ్మగారికి నేను ఇది మొక్కుకుంటా, నాకు జాబే రావాలో లేకుంటే హెల్త్ బాగుండదు, ఉమ్, అయితే అమ్మగారికి నేను నా ఎత్తు బంగారం ఇస్తా, నేను మంచిగా ఉండాలి, ఆ, నాకు జాబ్ రావాలి అని మొక్కుకుంటారు కదా. జాబ్ వస్తే నేను అమ్మగారికి ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కుంటారు. ఆ జాబ్ వచ్చినాక తెచ్చి అమ్మగారికి ఫస్ట్ జీతం అమ్మగారికే సమర్పించి పోతారు. ఎత్తు బంగారం జాతర సమయంలోనే ఇవ్వాలా లేకపోతే ఎప్పుడైనా ఎప్పటికీ రావచ్చా? 24 గంటలు వచ్చి ఇచ్చిపోతారు. ఆహాహా. ఆ. చెప్తారా అమ్మ మీకు కారణాలు ఎందుకు ఇస్తున్నావు ఏంటి అని ఎవరినైనా మీరు ఎప్పుడైనా అడుగుతారా? అడుగుతాం. మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మేము జాబ్ గురించి ఆ, మొక్కున్నామమ్మా, ఫస్ట్ చాలరీ వస్తే ఎత్తు బంగారం పెడతామని తల్లికి మొక్కున్నా, మా అబ్బాయి ఏటు ఉమ్, అని చెప్తారు మాకు. ఉమ్. అయితే అందరు ఇంత వెయిట్ ఇవ్వక్కర్లేదు, ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇవి కూడా తీసుకెళ్ళి అంటే ప్రసాదం లాగా మామూలుగా షాపుల్లో అమ్మవారి దగ్గరికి లేదంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళం కదా, ఏవో పండ్లో ఫలాలో తీసుకొని వెళ్తాం. కానీ సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇదిగోండి ఇలాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ బెల్లాన్ని తీసుకొని వెళ్ళి, ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మకి సమర్పిస్తారు. మనం ఆల్రెడీ లోపలికి వెళ్ళొచ్చాము. లోపల సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. ఆ గద్దెల వద్దకు వెళ్ళి భక్తులు వీటిని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. చూసారు కదా, చీకటి పడుతోంది, ఎంత అందంగా ఉందో మేడారం. ప్రస్తుతం మేమున్నది మేడారం సమ్మక్క సారక్కల గద్దెల ప్రవేశ ద్వారం వద్ద. ఇదే మెయిన్ ఎంట్రన్స్. గతంలో ఇలాంటి శిలా తోరణాలు లేవు, కానీ ఈ మధ్య మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కారు అద్భుతమైన ఏకశిలా తోరణాలని ఏర్పాటు చేసింది. ఈ తోరణాలు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉన్నాయో. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా వాళ్ళ జీవన శైలికి సంబంధించిన అనేక విషయాలను అక్కడ కనిపిస్తున్న ఆర్చులు, ద్వారాల మీద చెక్కడం అనేది జరిగింది. ఇదిగోండి ఇటు చూసారు కదా, మెయిన్ ఎంట్రన్స్ కి ముందే ఎంత చక్కటి సెల్ఫీ పాయింట్స్ ని ఏర్పాటు చేశారో, చూడ్డానికే ఎంత కలర్ఫుల్ గా ఉందో. మొత్తానికి మీలో చాలా మంది మేడారం వచ్చి ఉండొచ్చు, ఇంకా రావాలి అనుకుంటూ ఉండొచ్చు. ఈ టైంలో మాత్రం రష్ చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా సరే అమ్మలు ఎప్పుడైనా భక్తుల్ని దీవించడానికి రెడీగా ఉంటారు. మీ మొక్కుల్ని ఏవి తీర్చుకోవాలన్నా, బెల్లం సమర్పించాలన్నా అమ్మల దగ్గరికి వచ్చి, ఎదురుగానే షాపులు ఉన్నాయి, షాపులకు వచ్చి బెల్లం కొనుక్కొని ఈ బంగారాన్ని అమ్మలకి సమర్పిస్తే చాలు, వాళ్ళు మీకు ఎన్నో ఆశీర్వాదాలని అందిస్తారు.